కాక్రోచ్ జనతా పార్టీని తక్కువగా అంచనా వేయకూడదు అన్నది ఇప్పుడు తాజాగా సౌరభ్ దాస్ మాట్లాడుతున్న మాటలను చూస్తుంటే అర్థమవుతుంది. ఇదేదో పక్కా ప్లాన్తోనే నడుస్తున్నారు వీళ్ళు అన్నటువంటి. ఎందుకు అంటే సరే ఇప్పటిదాకా టార్గెట్ ముందు పుట్టిందే న్యాయ వ్యవస్థ యొక్క కామెంట్లకు వ్యతిరేకం. అది కూడా అసమర్థులైన అవినీతి పరులైనటువంటి లాయర్ల గురించి మాట్లాడినటువంటి మాటని తమకి ఓన్ చేసుకుని మొత్తం యువతరాన్ని అందులోకి లాక్కొచ్చారు కాక్రోచ్లు అంటే. అదేదో మోడీ మాటల్లాగా లేకపోతే ఇంకోటి ఒక పాయిజనస్ రాంగ్ ఇంటర్ప్రిటేషన్ స్ప్రెడింగ్ బాగా జరిగింది, అయిపోయింది, నడిచింది. ఇప్పుడు అతను అనే పాయింట్ ఏంటి, సుప్రీంకోర్టుతో కూడా చర్చలకు సిద్ధం, అదే సుపీరియర్ అథారిటీ అయితే అని. ఇప్పటికే సుప్రీంకోర్టుకు ఆ ఫీలింగ్ ఉంది, మేమే సుప్రీం అథారిటీ మోడీ వీళ్ళందరికంటే కూడా అని. ఎందుకంటే ప్రభుత్వం ఏం చట్టాలు చేయాలో కూడా సుప్రీంకోర్టు చెప్తుంది. అది వాస్తవంగా చెప్పాలంటే బీజేపీ సింపథైజర్స్ కూడా నచ్చట్లేదు. కొలీజియం లాంటిది పెట్టుకుంటుంది. అది సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి కొలీజియం అనేటటువంటిది రాజ్యాంగానికి విరుద్ధమైనటువంటి అయినా నడుస్తుంది. అయినా ప్రజలు సరే రాజకీయ నాయకుల కంటే వీళ్ళు బెటర్ కదా అని చూస్తున్నారు. ఇప్పుడు ఆ వ్యవస్థ మీదన ప్రజల్లో ఉన్న అసంతృప్తిని వీళ్ళు క్యాష్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. పుట్టిందే కాక్రోచ్ జనతా పార్టీ సుప్రీంకోర్టు వ్యాఖ్యలకు వ్యతిరేకంగా నెంబర్ 1. రెండవది చర్చలకు సిద్ధం అంటున్నారు. అంటే ప్రభుత్వంతో సంబంధం లేకుండా సుప్రీంకోర్టుని వీళ్ళు కూర్చుని చర్చించి డిసైడ్ చేస్తారా? సరే సుప్రీంకోర్టు ఒప్పుకోదు అనుకుందాం, కానీ ఈ చర్చని తెర మీదకి తీసుకురావడం. నేపాల్లో బంగ్లాదేశ్లో జరిగింది ఇదే. న్యాయ వ్యవస్థ మీదన టార్గెట్ చేశారు. ఇప్పుడు అక్కడ న్యాయ వ్యవస్థలో ఏమైనా మారిపోయినాయా? లేదు, అట్లాగే ఉన్నాయి. పోయింది రాజకీయ నాయకులు. న్యాయ వ్యవస్థని టార్గెట్ చేసి సాగినప్పుడు న్యాయ వ్యవస్థలు రాజకీయ నాయకులకు సపోర్టివ్గా ఉండవు, భయపడతాయి. ఆ భయంతో వాళ్ళు హసీనాను అరెస్ట్ చేయమన్నారు, హసీనాకి ఉరిశిక్ష కూడా వేసి పడేశారు. ఆ భయంతో నేపాల్లో ప్రభుత్వానికి అండగా నిలబడలేదు, వాళ్ళు సైన్యాన్ని అండగా నిలబడిన ఆదేశాలు ఇవ్వలేదు. అంటే న్యాయ వ్యవస్థని భయపెట్టి ప్రెషర్ చేయడం, ఆ ప్రెషర్లో ఉండేటటువంటి సందర్భంలో మన ఎజెండా అమలు చేయటం, ఇది నాకు ఇప్పుడు కనబడుతున్న అంశం.